గారు ఇవన్నీ ఒక ఎలిగేషన్స్ లాగా ఉన్నాయి. గతంలో ఈ విధంగా ఇలా జరిగింది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇవి ఎలిగేషన్స్ అనే అనుకుందాం, కొన్ని విషయాలు బయటపడుతున్నాయి, కొన్ని సంచలనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కానీ ఎందుకు ఒక 10 దేశాల్లో ఒక కుదుపుకు కారణం అవుతోంది. బ్రిటన్ ప్రధాని రిజైన్ చేస్తారేమో అన్న డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని దేశాల్లో మంత్రులు, మరికొన్ని దేశాల్లో రాయబారులు, ఇట్లా చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ఇది టీ కప్పులో తుఫాన్ లాగా అట్లా ఆగిపోతుందా, లేదంటే ఖచ్చితంగా ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే ఒక కీలక అంశంగా ఉండబోతుందా? అంటే ఇది ఒక టీ కప్ లో తుఫాన్ లాగా అనడానికి ఆధారం లేదండి. ఎందుకైతే ఇది దీంట్లో ఏదైతే ఇది 3 మిలియన్ పేజీలు 30 లక్షల పేజీలు ఎంతో ఉన్నాయి, ప్లస్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, వీడియో ఇమేజెస్ ఉన్నాయి. కొన్ని వీడియో ఇమేజెస్ పబ్లిక్ వ్యూలో మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే మీకు కనబడతాయి అవి. అయితే దీంట్లో కొన్ని 500-600 పేజీలు ప్లస్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ రిడాక్ట్ చేశారు. రిడాక్ట్ అంటే పబ్లిక్కి వెళ్లకుండా చేశారు. అయితే పొరపాటున కొన్ని వెళ్ళిపోయాయి. దాంట్లో ఏమిటంటే చాలా ఆధారాలు ఉన్నాయి, ఎవరెళ్ళు ఉన్నారో అనేది. దాని తర్వాత అసలు దీంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే అమెరికా అధ్యక్షుల మీద ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం అనేది కొత్త కాదు. మనకి జాన్ ఎఫ్ కెనడీ మీదే ఆరోపణలు వచ్చాయి. ఏమిటి, మెర్లిన్ మెన్రోతో ఎఫ్ఐఆర్ ఉండేదని. దాని తర్వాత మనకి అందరికీ తెలిసిన విషయమే, మొన్న బిల్ క్లింటన్కి మోనికా లెవెన్స్కీకి వాళ్ళిద్దరికి ఏమిటి లింక్స్ ఉన్నాయని. దాని తర్వాత ట్రంప్ కూడాను ఇది పక్కన పెట్టండి, ఏది ఎప్స్టీన్ ఫైల్స్. ఒక 4 ప్రీవియస్ టర్మ్ లోని స్టార్మీ డానియల్స్ అనేది ఒక అమ్మాయి ఉండేది. స్టార్మీ డానియల్స్కి ఏమిటంటే ఆ అమ్మాయి డైరెక్ట్ అలిగేషన్స్ చేసింది, ఇంకా ఎలాంటి స్కోప్ లేకుండా. సో ఆ అమ్మాయికి $130,000 ఎంతో ఒక మీడియేటర్ తోటి పంపించి ఆ కేసు క్లోజ్ చేశారు. అచ్చా, ఇప్పుడు దీంట్లో ఏమిటంటే ఈ ఫోటోల్లో ఎవరెవరంటే దీంట్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, దాని తర్వాత లీడింగ్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు దీంట్లోనే. ఏది మార్క్ జుకర్బర్గ్ పేరు వినబడుతున్నది, దాని తర్వాత ఎలాన్ మస్క్ పేరు వినబడుతున్నది, బిల్ గేట్స్ పేరు కూడా కొన్ని చోట్ల వినబడుతున్నాయి. ఈ 3 పేర్లకి ఏంటంటే ఆధారాలు పూర్తిగా లేవు, కానీ ఈ 3 పేర్లు కూడా వచ్చాయి. అయితే దాంట్లో అన్ని పేర్లు వచ్చాయండి. దలాలామా పేరు వచ్చింది, నరేంద్ర మోదీ పేరు వచ్చింది, బట్ ట్రంప్ పేరు పదే అవుతుంది. దీంట్లో విశేషం ఏంటంటే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ లోని ఫస్ట్ ఏమో రిలీజ్ చేయను అన్నారు, ఏది అటార్నీ జనరల్ ఆఫ్ యుఎస్ఏ. దాని తర్వాత ఏమో రిలీజ్ చేస్తామన్నారు, దాని తర్వాత చేయమన్నారు. ఒక టైంలో ఏమందంటే నా దగ్గర ప్యామ్ బాండీ అనమాట ఆమె పేరు, నా దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోసారి ఏముంటుంది, నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి కానీ దాంట్లో పేర్లు లేవు అన్నాయి. ఫైల్స్ అన్ని ఉండి పేర్లు లేకుండా ఎట్లా ఉంటుంది? సో దాన్ని ఏంటంటే అట్లాగే ఈ స్కాండల్ ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ రామిఫికేషన్ చాలా సీరియస్ గా ఉన్నాయి. మెయిన్ గా బ్రిటన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే బ్రిటన్ లో ఇప్పటికే 3 రిజైన్ చేశారు. ఏది తను ఏది మ్యాండల్సన్ ఒకడు, ఇది యుఎస్ అంబాసిడర్ గా ఉండేవాడు, బ్రిటన్ అంబాసిడర్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ని రిజైన్ చేశాడు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్స్వీని రిజైన్ చేశాడు. దాని తర్వాత కమ్యూనికేషన్స్ చీఫ్ ఎలన్ అతను రిజైన్ చేశాడు. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ పార్టీతో సహా కన్జర్వేటివ్స్ కాకుండా వాళ్ళ పార్టీలతో సహా కీత్ స్టార్మర్ రిజైన్ చేయాలనేది డిమాండ్. ఇక్కడే కాదు, నార్వేలో కూడా ఉన్నది. ఇలాంటి ప్రతి దేశంలోని ఏదో ఒక వాళ్ళ లింక్స్ ఉన్నాయి. అయితే ఇదంతా అసలు తవ్వుకుంటే అసలు ఒక రోజు సరిపోదు. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి, ఎప్స్టైన్ కథ గురించి. ఎప్స్టైన్ కథ ఏంటంటే అతను ఏంటంటే కాలేజ్ డ్రాప్ అవుట్ అనమాట, డిగ్రీ పొందకుండా ఏది బిజినెస్లు నడిపాడు, ఎన్నో కంపెనీలు నడిపాడు, ఎన్నో కంపెనీలు దివాలా అయిపోయాయి. ఇదంతా బయటకు ఎలా పడిందంటే ఒక ఆమె
కంప్లైంట్ ఇచ్చింది. Hmm. ఏమిటంటే నా 14 ఏళ్ల కూతుర్ని Hmm. తన దగ్గర తీసుకెళ్ళాడు. ఇంకా డీటెయిల్స్ మరీనా ఆమె పేరు మరీనా సార్, మరీనా ఆమె పేరు. మెరీనా మెరీనా కరెక్ట్, ఆమె పేరు మెరీనా. ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా కూడా ఓకే, ఇతను ఎంత పవర్ఫుల్ అయిపోయాడంటే రైట్. అసలు ఎవడు పట్టించుకోలేదు. ఈయన రెండోసారి జైలుకి వెళ్ళినప్పుడు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణ. అవును. మనకు తెలియదు అది, అవును. ఇది సూసైడ్ బై హ్యాంగింగ్ అనేది. ఎందుకైతే దాంట్లో కథ ఏమిటంటే ప్రెస్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇది జైలు అవతల. అయితే అక్కడ హంగామా చేసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ వ్యాన్ వచ్చి వాడి మీద తెల్ల దుప్పటి కప్పి అంతా చేస్తున్నారు. అయితే వెనక నుంచి ఇంకో వ్యాన్ నుంచి బాడీ తీసుకుపోయి అది బరీ చేసేసారు. అయితే ఇతను ఆత్మహత్య, ఇతనికి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే అమెరికాలోని అసలు ఇతను ఏం కావాలితే అది దొరికేది. ఇప్పుడు ఈ యుఎస్ బ్రిటిష్ అంబాసిడర్ టు యుఎస్ ఉన్నాడు. ఏంటంటే అన్ని సీక్రెట్స్ బ్రిటిష్ సీక్రెట్స్ అంతా లీక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లెవెల్లోనే కాదు, ఇంకా పై లెవెల్కి పోయింది బ్రిటన్ లో. అయితే ప్రిన్స్ ఆండ్రూ, అవును, రాజకుటుంబానికి కూడా అంటుకుంది. కింగ్ చార్ల్స్ తమ్ముడు, సొంత తమ్ముడు, అతను ఇచ్చేస్తే అతను ప్రిన్స్ టైటిల్ తీసేసారు, అన్ని టైటిల్స్ తీసేసారు. ఇప్పుడు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కింగ్ చార్ల్స్, ఏంటంటే ఇది చాలా బాధాకరం, ఎంత మొత్తం పరుగు పోయింది అన్నట్టుగా. సో ఇది ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ మాత్రం ఉన్నాయి, ఏమవుతుందో చూడాలి. నగేష్ గారు, మన ఇండియాపై ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అనిల్ అంబానీ పేరు వచ్చింది, హర్దీప్ సింగ్ పూరి వచ్చింది, దీపక్ కపూర్ పేరు, ఇవన్నీ కూడా వచ్చాయి. హర్దీప్ సింగ్ పూరి ఈరోజే లోక్సభలో ప్రతిపక్షాలు దీన్ని ఇష్యూ చేసిన నేపథ్యంలో నేను పీస్ ఇన్స్టిట్యూట్ పని మీద మాత్రం ఎప్స్టీన్ని కలిశాను అని ఆయన ధృవీకరించారు. కానీ మీరు అంటున్నట్టు మిగతా ఆరోపణలు తప్పన్నది కేంద్ర మంత్రి ఇస్తున్న వివరణ. ఇండియాపై ఇంపాక్ట్ ఏమాత్రం ఉండొచ్చు సార్? అంటే ఇండియా పైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను అనుకోను. ఎందుకైతే సరే ఇప్పుడు ఏమిటంటే పొలిటికల్ గా వాడుకుంటారు ప్రతిపక్షాలు. బట్ ఏమిటంటే మరి మోదీ మీద ఎంత మట్టుకు స్టిక్ అవుతాయో, లేకపోతే హర్దీప్ సింగ్ పూరి మీద ఎంత మట్టుకు స్టిక్ అవుతాయో తెలియదు. కానీ ఏదైతే అమెరికన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ పాత చరిత్ర ఉంది, వాళ్ళకి అందరికి ఇలాంటి చరిత్ర ఉంది వాళ్ళకి. అది కాకుండా ఇక్కడ ఆధారం ఏంటంటే ఇది ఒక ప్రెస్ స్టోరీ కాదు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇది ఒక ప్రెస్ స్టోరీ కాదు, ఇది ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్ లో ఏమేమైతే ఉందో అది వాళ్ళకి సంబంధించింది. అది ఇప్పుడు రెండు దీంట్లో భాగాలుగా చూడాలి. ఒకటి ఎప్స్టైన్ ఎలాంటి వాడు. ఎప్స్టైన్ ఏంటంటే నేను చెప్పినట్టుగా కాలేజ్ డ్రాప్ అవుట్ కానీ టీచర్ గా చేశాడు. దీంట్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే బిజినెస్ లో వచ్చే దాంట్లోనే ఎవరికి డబ్బులు ఎంబెజల్మెంట్ అయిపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడు, లేకపోతే ఎంబెజల్మెంట్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడు. కంపెనీలు ఫ్లోట్ చేశాడు, బంద్ చేశాడు, ఫ్లోట్ చేశాడు, బంద్ చేశాడు. సో ఇలాగ ఉండేది అనమాట. సో ఆ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి, ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు అతని మీద ఎన్ని కేసులు ఉండవలసింది, 2 కేసులు పెట్టారు. 2 కేసులు ఏం పెట్టారు, సాలిసిటింగ్ గర్ల్స్ అనేది, దాని తర్వాత ఎన్కరేజింగ్ ప్రాస్టిట్యూషన్ అనేది లైట్ సెంటెన్స్ పెట్టారు. సో అంటే ఎంత పవర్ ఉందంటే మొత్తం తన శిక్షను కూడా తగ్గించుకోగలిగారు. శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. మన దగ్గరికి వచ్చేసరికి నేను ఇప్పుడు దాంట్లో అందరి పేర్లు పెట్టేశాడు, ఆధారం చూపించాలి కదా. అవును, ట్రంప్కి అయితే ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. రైట్. మరి అందుకే నేను జాగ్రత్తగా చెప్తున్నాను. మిగతాది ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఆధారాలు ఏమున్నాయో అనేది అది డౌట్ఫుల్. అది రైట్. థ్యాంక్ యూ నగేష్ గారు.